వెల్కమ్ టు 10 మార్క్స్. గుంటూరు కారం సినిమా హడావిడి అయిపోయింది. మహేష్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న రాజమౌళి స్టోరీ రెడీ చేసుకొని షూటింగ్ ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ ఇంకా డిలే అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకో ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం కమర్షియల్ ఎంటర్టైనర్ గా థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్న మహేష్ బాబు ఇక నెక్స్ట్ సినిమా మీద కాన్సంట్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే రాజమౌళితో మహేష్ చేయబోతున్న సినిమా ఇంకా డిలే అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన అడ్వెంచర్ యాక్షన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పటికే సినిమా స్టోరీని లాక్ చేసుకున్న రాజమౌళి డీటెయిల్డ్ సీన్స్ విషయంలో బెటర్మెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారంలో మహేష్ ని ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్న తీరు చూసి సీన్స్ విషయంలో రాజమౌళి ఆడియన్స్ కి ఇంకా కనెక్ట్ అయ్యేలా చేంజ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఎర్లీ సమ్మర్ లో షూట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కబోతోంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో ఫస్ట్ సినిమా కావడం, అది కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో ప్లాన్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. లైగర్ దెబ్బ గట్టిగా తగలటంతో టైం తీసుకుని సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న యూత్ యాక్షన్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ జానర్ లోకొచ్చి ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు విజయ్. అయితే ఫ్యామిలీ స్టార్ తర్వాత కూడా ఏమాత్రం బ్రేక్ లేకుండా తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి పక్కా ప్లాన్ సెట్ చేసుకున్నాడు. మరి విజయ్ గౌతమ్ సినిమా షూట్ స్టార్ట్ అయ్యేదెప్పుడు? హిట్ ఫ్లాపుల్ని పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు ఈ జనరేషన్ యంగ్ హీరోలు. కానీ విజయ్ మాత్రం లైగర్ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఇక తీసుకోను అంటున్నారు. అందుకే పరశురాంతో ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ అయ్యాక ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే గౌతమ్తో సినిమా షెడ్యూల్ మొదలు పెడుతున్నారు. విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా 6 నెలల క్రితం షూటింగ్ మొదలు పెట్టింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ లోనే షూటింగ్ స్టార్ట్ చేసింది. అయితే ఫ్యామిలీ స్టార్ కమిట్మెంట్ ఫస్ట్ కావడంతో ఈ సినిమా కంప్లీట్ చేయడానికి గౌతమ్ సినిమాకి బ్రేక్ ఇచ్చారు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో మార్చి నుంచి గౌతమ్ తో సినిమాని స్పీడప్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు విజయ్. విజయ్ కెరియర్ లో 12వ సినిమాగా వస్తోంది గౌతమ్ తిన్ననూరి మూవీ. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సితారా, ఫార్చ్యూన్ 4, శ్రీకర స్టూడియోస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా యాక్షన్ ఎలిమెంట్స్ తో పవర్ఫుల్ సబ్జెక్ట్ గా తెరకెక్కబోతోంది ఈ సినిమా. కెరియర్ లో సీరియస్ సబ్జెక్ట్ టేకప్ చేయని విజయ్ ఈ సినిమా కోసం యాక్షన్ లెవెల్ గట్టిగా పెంచబోతున్నారు. మరి మార్చిలో మొదలవుతున్న ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో? హిట్ కోసం విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటి వరకు లోకల్ గా సినిమాలు రిలీజ్ చేసిన వరుణ్ ఈసారి ఆపరేషన్ వాలంటైన్ గా పాన్ ఇండియా వైడ్ గా రాబోతున్నాడు. ఏకంగా వాగా బార్డర్ లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన వరుణ్ కి ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతుందా? మెగా హీరో వరుణ్ తేజ్ అప్కమింగ్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. మరో నెల రోజుల్లో ఫిబ్రవరి 16న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు అదే రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. వరుణ్ తేజ్ కెరియర్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఆపరేషన్ వాలంటైన్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఏకంగా వాఘా బార్డర్ లో రిలీజ్ చేసింది టీమ్. వరుణ్ తేజ్ మోస్ట్ అవైటింగ్ మూవీగా బరిలోకి దిగుతోంది ఆపరేషన్ వాలంటైన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఏవియేషన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆపరేషన్ వాలంటైన్ మూవీ నుంచి వందే మాతరం సాంగ్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ వాఘా దగ్గర గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ఎవ్వరూ ఇలా సాంగ్ రిలీజ్ చేయకపోవడం, స్పెషల్లీ వాఘా దగ్గర సాంగ్ లాంచ్ చేయడంతో సినిమా ఇంటెన్స్ గా ఉండబోతోందని తెలుస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ కి జంటగా మానుషి చిల్లర్ తెలుగు ఎంట్రీ ఇస్తోంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు వరుణ్ తేజ్. ఈసారి ఎలా అయినా ఆపరేషన్ వాలంటైన్ తో హిట్ కొడతానంటున్నారు వరుణ్. 3 ఏళ్ల నుంచి సరైన హిట్ లేని వరుణ్ కి గని, గాంధీవదారి, అర్జున సినిమాలు అస్సలు వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు. అంతేకాదు పేట్రియాటిక్ సబ్జెక్ట్ కావడంతో పాన్ ఇండియా వైడ్ గా బోణి కొట్టబోతున్నారు వరుణ్. మరి వరుణ్ ఎఫర్ట్స్ ఎలా కలెక్షన్లు తెచ్చిపెడతాయో మరో నెల రోజుల్లో తెలిసిపోతుంది అంటున్నారు జనాలు. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్ ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా వరుస సినిమాల్ని లైన్ లో పెట్టాడు. కంటిన్యూస్ గా 7 ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్షయ్ కుమార్ కి ఈ సంవత్సరం కలిసొస్తుందా? అసలు అక్షయ్ ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ చేస్తున్న సినిమాలెన్ని?
హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నా సక్సెస్ రేట్ తగ్గిపోవడంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. అక్షయ్ కుమార్ వరుసగా 7 సినిమాలు అనుకున్నంత హిట్ కాలేకపోయాయి. డిఫరెంట్ జానర్ లో ట్రై చేసినా ఏ సినిమా కూడా సరిగా వర్కౌట్ కాలేదు అక్షయ్ కి. అయినా సరే సంవత్సరానికి 4-5 సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ ఈ సంవత్సరం కూడా రిలీజ్ లిస్ట్ పెద్దదే పెట్టుకున్నారు. అక్షయ్ ప్రస్తుతం 7-8 సినిమాలతో బిజీగా ఉన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ మూవీని మరాఠీలో తెరకెక్కిస్తున్నారు అక్షయ్. ఈ సినిమాతో పాటు సౌత్ లో సూపర్ హిట్ అయిన సూర్య మూవీ ఆకాశమే నీ హద్దురా సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఒక పక్క స్టోరీ డ్రివెన్ సినిమాలు చేస్తూనే బడే మియా చోటే మియా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీ స్కై ఫోర్స్ చేస్తున్నారు. మరోవైపు శంకరన్ నాయర్ బయోపిక్ ఆధారంగా అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శంకరన్ నాయర్ పేరుతో ఇంట్రెస్టింగ్ మూవీ షూటింగ్ చేస్తున్నారు. కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో వస్తున్న సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సూపర్ స్పీడ్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో పాటు ఖేల్ ఖేల్ మే సినిమాలో మరోసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరోవైపు హిట్ సిరీస్ హీరా పేరి 3, వెల్కమ్ సిరీస్ వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అక్షయ్. వీటిలో కనీసం 5 సినిమాలు థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు అక్షయ్. ధనుష్ ట్రైలర్ రిలీజ్ చేసిన నాగార్జున, వెంకటేష్, హనుమాన్ ని మెచ్చుకున్న బాలయ్య, తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఐలాన్, సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫైటర్ ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. మోస్ట్ లైక్డ్ కాన్సెప్ట్ వీడియోగా విశ్వంబర రికార్డ్ సెట్ చేసింది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర నుంచి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన టైటిల్ వీడియో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. జనవరి 25న థియేటర్లోకి వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెలుగు ట్రైలర్ ని నాగార్జున, వెంకటేష్ రిలీజ్ చేశారు. తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో జనవరి 12న రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా 100 కోట్లతో రన్ అవుతున్న హనుమాన్ సినిమాని స్పెషల్ గా చూశారు బాలకృష్ణ. సినిమా సక్సెస్ అవడంతో టీమ్ ని కంగ్రాచులేట్ చేశారు బాలయ్య. తమిళ్లో సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఐలాన్ సినిమా తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 26న తెలుగులో రిలీజ్ అవుతోంది. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అడ్రస్ లేని అఖిల్ నెక్స్ట్ మూవీ ప్రిపరేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ లో అసోసియేట్ గా ఉన్న అనిల్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ త్వరలోనే అఖిల్ సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వబోతున్న ఊరు పేరు భైరవకోన సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం జరగబోతోంది. సందీప్ కిషన్ హీరోగా విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. జనవరి 25న రిలీజ్ అవుతున్న ఫైటర్ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. హృతిక్ రోషన్, దీపిక జంటగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫైటర్ ట్రైలర్ 4 కోట్ల వ్యూస్ కి దగ్గరవుతోంది. వేదిక లీడ్ రోల్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. హరిత గోగినేని డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేస్తున్నారు. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.